హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటో తెలుగు ఛానల్. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. సో మార్కెట్లో యాక్చువల్గా ఈ లాస్ట్ 1 మంత్లో చాలా కరెక్షన్స్ రావడం జరిగింది. అలాగే సూపర్ అప్ మూమెంట్స్ కూడా రావడం జరిగింది. కరెంట్ అప్ మూమెంట్ కూడా లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 15 days నుంచి 23rd of March నుంచి మొదలైంది. సో మనము టైం వేస్ట్ చేయకుండా నేను ఏదైతే షేర్ చేద్దాం అనుకుంటున్నానో అదొకసారి మీకు బ్యాంక్ నిఫ్టీ వరకు చూపించేసి, ఓకే, సో వీలైనంత వరకు నేను కంటిన్యూస్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇది చూడండి, ఇప్పుడు ఈ లెగ్ ఏదైతే ఉందో ఇంకా లాస్ట్ లెగ్ అని బేసిక్గా మొన్నటి నుంచి అంటే ఒక 6 months నుంచి అరుస్తున్నారు అందరూ ఎనలిస్టులు. బట్ లాస్ట్ లెగ్ అన్న కాడి నుంచి ఇదిగోండి ఈ లెగ్ అవగానే చూడండి, జస్ట్ నేను ఒకసారి డ్రా చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇది 12th November, గుర్తుందా? మీకు ఐడియా ఉందా? 12th November అంటే బిఫోర్ మీకు 27th October అనమాట కరెక్ట్గా. ఇదిగోండి నేను ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ దగ్గర పెట్టాను చూడండి. ఇదిగో ఇది లాస్ట్ లెగ్ అన్నారు. సో సోది చెప్పారు, చూసారు కదా. కానీ ఇక్కడ మార్కెట్ కరెక్ట్ అవడానికి ఇప్పుడు స్కోప్ ఉందా అంటే యాక్చువల్గా 50-50. ఓకే, ఎందుకంటే ఈ టోటల్ అప్ మూమెంట్ ఏదైతే వచ్చిందో ఫ్రెండ్స్, ఈ టోటల్ అప్ మూమెంట్ ఇదిగోండి, ఈ టోటల్ అప్ మూమెంట్ యాక్చువల్గా ఎవడ ఎక్స్పెక్ట్ చేయలే. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవడ ఎక్స్పెక్ట్ చేయలే. బట్ 2000 points సింపుల్గా జాన్ నుంచి ఏ బేస్ చేసుకుని తీసుకొచ్చారంటే మళ్ళీ మోడీ ఫామ్ చేస్తాడు. ఓకే, ఐ మీన్ డూ అని అంటున్నానండి, ఏమనుకోవద్దు. సో మోడీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనే ఉద్దేశంతో ఎఫ్ఐఎస్ కానీ లోకల్ డిఐఎస్ కానీ లేకపోతే రీటైల్ ఇన్వెస్టర్స్, ముఖ్యంగా మనలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆపలేదన్నమాట. సో మ్యూచువల్ ఫండ్స్ కానీ ఐపీఓస్ కానీ సిప్స్ కానీ కంటిన్యూస్గా అలాగే మంత్లీ జరుగుతూనే వస్తున్నాయి. ఓకే, సో ఎక్కడ పవర్ తగ్గల. అండ్ ఈ లోపల రైల్వే సెక్టర్ ఒకటి, ఎనర్జీ సెక్టర్ ఒకటి, ఇంటర్నల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేయడము, సో మ్యాన్ పవర్ పెరగడము, మెటీరియల్ కాస్ట్స్ అన్నీ కూడా ఇంటర్నల్గానే మనము సర్దుబాటు చేసుకోవడం వల్ల ఓవరాల్గా చూస్తే ఈ కొన్ని సెక్టర్స్ చాలా అవుట్ పెర్ఫామ్ చేసేసినాయి. అందు గురించే ఈ టోటల్ మనకి ఇదంతా కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడతో ఇది అయిపోయింది కదా. సో ఇది ఒక స్టెప్. అండ్ మెయిన్ పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇదిగోండి, ఇది ఏదైతే ఉందో ఈ లెంత్ మనకి బాగా ఓవర్ ఎక్స్పాండ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, సో మధ్యలో ఒకసారి ఫాల్ కరెక్షన్ ట్రై చేశారో ఏమో తెలియదు కానీ నాకు 2 weeks అయితే గట్టిగా కొట్టారు ఈ 2 వారాల క్యాండిల్. ఓకేనా, సో బాగానే కొట్టారు. దాదాపుగా ఒక 700 points దాకా మనకి కిందకి రావడం జరిగింది. బట్ అగైన్ మళ్ళీ ఎక్కడ కూడా ఫండ్ ఆగల. ఓకే, అండ్ ఎఫ్ఐఎస్ కూడా ఎక్కడా కూడా రివర్సల్ ట్రేడ్స్ అనేవి తీసుకోవాలా. ఓకే, కొన్ని ఎక్స్పైరీ డేట్స్లో కరెక్షన్స్ రావడం జరిగింది తప్ప ఎక్కడా కూడా ఫెడ్ మీటింగ్ కూడా ప్రాపర్గానే ఉంది. అండ్ యుఎస్ జాబ్ డేటా కూడా మన రీసెంట్గా వచ్చింది, అది కూడా పాజిటివ్గా ఉంది. అండ్ చైనా డేటా బాగుంది, ఎవ్రీథింగ్ ఓకే. అంటే ఓవరాల్గా ఎక్కడా కూడా బిగ్గెస్ట్ నెగిటివ్ న్యూస్ రావట్లేదు. ఇండియాలో ఎలాంటి స్కామ్స్ జరగట్లేదు. మనకి బయట అవుట్ సైడ్ కంట్రీస్తో ప్రజెంట్ అయితే ఎటువంటి బార్డర్ ఇష్యూస్ లేవు. అంటే ఉన్నా కూడా అవి మైన్యూట్ అన్నట్టు ఇదివరకులాగా 10%, 15% ప్రోపగండా చేసి వాళ్ళు లేరు. అలాంటి సీన్లు కనపడట్లేదు. అందు గురించే మీకు ప్రపంచ మార్కెట్లు మొత్తం అంతా కూడా మనకి ఫాల్లో ఉన్నప్పటికీ కూడా ఫ్రెండ్స్, మన మార్కెట్స్ మట్టికి ఎంత దారుణంగా పెర్ఫామ్ చేసినాయి అంటే దానికి కారణం ఇంటర్నల్గా మన కంట్రీ ఉన్న సిచ్యువేషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది యాక్చువల్గా ప్రాపర్గా నేను చెప్పాలనుకున్నది. ఓకే, కానీ ప్రతి ఎక్స్పాన్షన్కి ఒక కరెక్షన్ ఉంటుంది కదా. ప్రతి ఎక్స్పాన్షన్కి ఒక కరెక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది.
అది ఎక్స్పాండ్ అయినంత దూరంలో కనీసం 25% 30% అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇది ఒక కరెక్షన్ అయింది. ఒక చిన్నగా తీసుకుందాం. ఇది ఒకటి అయింది, మళ్ళీ ఇలా అయింది కదా, మళ్ళీ ఒకటైంది. ఈసారి ఇక్కడ ఒక ఫాల్ రావడం జరిగింది. ఎందుకు ఈ ఫాల్ వచ్చిందంటే ఇదిగోండి, ఇది ఒక హయ్యర్ హై అనమాట. సో ఇక్కడ ఒక బేర్స్ బాగా ట్రై చేశారు, బట్ అబ్బే కుదరదు, బుల్స్ మాకు ఇండియా మార్కెట్ చాలా బాగుంది అని చెప్పి ఎక్కడ కూడా బయింగ్ అనేది భయపడకుండా కంటిన్యూషన్ ఉంది. అండ్ పాలసీస్ కూడా అలాగే ఉన్నాయి. ఆర్బీఐ అవ్వచ్చు, ఇంటర్నల్గా వాట్ ఎవర్, ఓకే, తీసుకునే పాలసీస్ కానీ గవర్నమెంట్ స్టేబుల్గా ఉండడం కానీ అన్నీ బాగున్నాయి అనమాట, మెజారిటీ ఉండడం వల్ల. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇంకా లాస్ట్ ఎక్స్పాన్షన్ అంటే ప్రతి బేర్ మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఓకే ఇంకొక వేవ్ ఉంటుంది. ఆ వేవ్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇది ఉంది కదా, కానీ ఇది స్ట్రాంగెస్ట్ వేవ్ ఉంటుంది అనమాట యాక్చువల్గా. ఓకే, అంటే 24,000-25,000 దాకా ఉంటుంది, అప్పుడే అవ్వదు. కానీ లోపల ఎగ్జాస్ట్ అవుతాకి ఇప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, నాకు ఓవరాల్ సినారియోస్ కూడా ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే మనకి ఎఫ్ఐఎస్ కంటిన్యూయేషన్ సెల్లింగ్ మొదలు పెడతారు ఫ్రెండ్స్. అంటే ఒక 6 months ఉంటుంది ఖచ్చితంగా, 3 to 6 months ఉంటుంది. సో 90 to 180 days అయితే మనకి రాబోయే రోజుల్లో, అది ఏప్రిల్లో ఎండింగ్లో మొదలవుతుందా లేకపోతే మే ఫస్ట్ వీక్ మొదలవుతుందో తెలియదు, కానీ 90 days నుంచి 180 days అంటే 3 months to 6 months అయితే మనకి ఒక మేజర్ డిప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఆ డిప్ని మనము క్యాలిక్యులేట్ చేసుకుని ఎవరెవరైతే లాంగ్స్లో ఉన్నారో వాళ్ళు ఆ డిప్ కోసం వెయిట్ చేయొచ్చు, లేదు అంటే రివర్స్ ట్రేడ్ తీసుకోవచ్చు, లేదు అంటే మార్కెట్ నుంచి కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. ఓకే, సో ఈ గ్యాప్కి రావడానికి నార్మల్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ ఒకటే సరిపోదన్నమాట. రీటైలర్స్ ఎవరున్నారు, అదే మనము ఎవరున్నామో, మనం భయపడి ప్యానిక్ సెల్లింగ్ చేసినప్పుడే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అప్పటిదాకా ఓన్లీ ఎఫ్ఐఎస్ చేయగలరా అంటే నాకు డౌటే. ఓకే, అండ్ మన ఇండియా మీద కంప్లీట్గా ఫోకస్ చేసి అంత ఓపిక బ్లాక్ రాక్కి, వ్యాన్గార్డ్కి, ఆ 2 జైంట్స్కి ఉండదు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు లాంగ్ టర్మ్ ఆలోచిస్తారు తప్ప ఒక 6 months కోసం 1 year కోసం ఆలోచించి రకాలు కాదు వాళ్ళు. ఓకే, ఐ మీన్ లార్జెస్ట్ ఫండ్స్ ఇన్ ద వరల్డ్ నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను నెక్స్ట్ డౌన్ ద లైన్ 3 to 6 months గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప ఏదో స్పెసిఫిక్గా రేపొద్దున ఇంట్రాడే కోసం కాదు. ఇది జస్ట్ లైక్ లాంగ్ టర్మ్, అండ్ లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ అనుకోండి, 6 months, నెక్స్ట్ 3 to 6 months అనుకుందాం. మనకి ఎప్పుడన్నా నెక్స్ట్ 3 months 6 monthsలో మనకి కరెక్షన్స్ వచ్చినప్పుడు అవి కళ్ళ ముందు ఇదిగో ఇలాగే కనపడతాయి. అదేం పెద్ద గొప్పగా ఎక్కడి నుంచో తీసుకొచ్చినట్టు కనపడవు, ఇదిగో ఇలా కనపడుతుంది అండ్ ఇలా కనపడతాయి. మేజర్ అయితే ఇలా కనపడుతుంది ఫ్రెండ్స్, మేజర్ అయితే కొంచెం ఇలా కనపడుతుంది, మైనర్ అయితే ఇలా కనపడుతుంది. ఓకే, సో ఇది మేజరా మైనరా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఈ గ్యాప్ ఏదైతే ఉందో 20,000 ఇది ఉంది కదా, ఈ 20,240 కూడా బ్రేక్ అయ్యి కిందకు వస్తే ఫ్రెండ్స్, అప్పుడు నాకు తెలిసినంత వరకు కొంచెం మేజర్ కరెక్షన్ కింద దాన్ని గమనించాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇలా వచ్చినప్పుడు కొంచెం పెద్ద పెద్ద క్యాండిల్స్ వేస్తారు, ఇలా వచ్చినప్పుడు ఇది ఫిల్ చేస్తాడు కదా, ఈ మధ్యలో ఒకసారి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఉందో 20,240 అది బ్రేక్ అయితే మట్టికి అప్పుడు గుర్తుపెట్టుకోండి, లోవర్ లోస్ లోవర్ హైస్ అనమాట. అది బేర్ ట్రెండ్లోకి కంప్లీట్గా వచ్చినట్టు, అప్పటిదాకా కంటిన్యూషన్ బుల్ ట్రెండ్ ఉన్నట్టే. ఓకే, అంటే ఇక్కడ ఇదిగోండి ఇలా ఇలా ఉంది కదా, సో ఇదంతా జస్ట్ లైక్ ఇమాజినేషనే చెప్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇలా వెళ్ళి ఇలా ఒక కరెక్షన్ వచ్చి మళ్ళీ ఇలా కనుక వెళ్ళి ఇలా వెళ్ళిపోతే ఓకే, దట్ విల్ బీ ఎ నార్మల్ కరెక్షన్. ఓకే, అంటే రఫ్లీ ఒక 2,000 points పడి మళ్ళీ పైకి నెక్స్ట్ ఇంకొక 5,000 points మూవ్ అవుతారు, అది కామన్. బట్ ఇక్కడ లోవర్ హై వేసిన తర్వాత ఈ పార్ట్ లేదనుకుందాం. ఓకే, సో ఇలా వచ్చి ఇక్కడ టచ్ చేసి బౌన్స్ అయ్యి నెక్స్ట్ టైం బ్రేక్ చేశాడు అనుకుందాం ఫ్రెండ్స్, సో దట్ విల్ బీ ఏ సివియర్. ఓకే, ఎందుకు అంటే
ఇక్కడ లోవర్ హై ఫామ్ అయిపోయింది. అప్పుడు బేర్స్ ఇంకొకసారి ట్రై చేస్తారనమాట, మళ్ళీ ఇంకొకసారి కిందకి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. సో అది మనకి 1.5 year నుంచి 2 years, రఫ్లీ 1.5 year అయితే ఒక బేర్ సైకిల్ ఉంటుంది. అంటే ఒకవేళ 2024 మిడ్లో కనుక స్టార్ట్ అయితే మే జూన్ లేదా ఏప్రిల్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యి, లేకపోతే మే మిడ్లో స్టార్ట్ అయ్యి, వాట్ ఎవర్ ఆ టైంలో కనుక మే జూన్లో స్టార్ట్ అయితే అది ఇక్కడి నుంచి బౌన్స్ అయిపోతే పర్వాలా, నేను చెప్పినట్టు ఓకే, దట్ విల్ బీ అనదర్ అప్ ట్రెండ్ అండ్ ఇట్ విల్ బీ వెరీ గుడ్. మళ్ళీ 24,000, 25,000, 26,000 వరకు వెళ్ళి మళ్ళీ ఇంకొక స్మాల్ కరెక్షన్ ఉంటుంది. బట్ వేరాజ్ ఈ 20,240 దగ్గరికి వెళ్ళి ఒక 1,000 points పైకి వెళ్ళి మళ్ళీ కిందకి కనుక వస్తే అది చాలా సివియర్ అనమాట. ఓకే, సివియర్ అంటే నేనేమి నాట్ లైక్ అది ప్యానిక్ కాదు, యాక్చువల్గా బయింగ్ ఆపర్చునిటీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి. బట్ షార్ట్ టర్మ్లో ఎవరైతే డే టు డే ట్రేడింగ్ చేస్తారో, స్వింగ్ ట్రేడ్లు చేస్తారో, వాళ్ళు షార్ట్ సైడ్కి సెల్ ఆన్ రైజ్కి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. అండ్ ఇప్పటిదాకా గెయిన్స్లో ఉంటాం కదా, ఒక్కొక్క స్టాక్ 30%, 40% లేదా 20%, 25%, కొంతమందికి 100%, 150% వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ 10 years కూడా మోడీయే, నెక్స్ట్ 5 years కూడా మోడీ అనుకుని ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్లో ఉంటాం. బట్ దానికి ఆ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్, వాళ్ళు ప్రైస్ టు ఎర్నింగ్ కానీ, బుక్ వాల్యూ కానీ, ఆర్డర్ బుక్ కానీ, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో 2024, 2025 ఇయర్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా ఆల్రెడీ ప్రైస్ ఇన్ అయిపోయిన స్టాక్స్ ఉన్నాయి. అలాంటి స్టాక్స్లో బుక్ చేసుకోవడం చాలా బెటర్. బట్ అది మనం ఏదో సింపుల్గా ఒక వీడియోలో చేసి యూట్యూబ్లో చెప్పేసినంత మాత్రాన ఎవరు ఫాలో అవుతారని కాదు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుక్ చేసుకుంటే బెటర్. బట్ లాంగ్ టర్మ్లో ఉన్నవాళ్ళు అయితే అసలు బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. షార్ట్ టర్మ్లో ఎవరైతే గెయిన్ చేసుకున్నారో ఈ మధ్యన వాళ్ళు బుక్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట ఫ్రెండ్స్. సో ఓవరాల్గా అయితే నా వ్యూ ఇప్పుడు దాకా నేనైతే షేర్ చేశాను. సో కమింగ్ డేస్లో అసలు ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్, హ్యాపీ ఉగాది.